నమస్తే ఫ్రెండ్స్, నేను మీ పార్వతి. వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అయితే చేసి చూపించబోతున్నాను. మనకి ఇక్కడ సమ్మర్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. సమ్మర్లో మనకి ఎక్కువగా కర్రీలు ఫ్రైలు పెద్దగా తినాలి అనిపించదు. అలాంటప్పుడు మనకి సమ్మర్లో మంచిగా పులుసులు చేసుకొని తింటే చాలా బాగుంటుంది, కడుపుకి హాయిగా అనిపిస్తుంది. అలాంటి వాటిల్లో ఈ బెండకాయ పులుసు కూడా ఒకటి. ఈ బెండకాయ పులుసుని చాలా ఈజీ ప్రాసెస్తో ఎలా చేయాలనేది ఈరోజు చూసేద్దాము. దీనికోసం ముందుగా మనమైతే ఇక్కడ బెండకాయల్ని ఇక్కడ ఒక 1 ఇంచ్ దాకా పొడవుగా ఉంచుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ కూడా మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటాను కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చిటికెడన్ని మెంతులు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు అనేవి మంచిగా చిటపటలాడి మనకి పోపు అనేది బాగా వేగనివ్వాలి. ఆవాలు అలాగే జీలకర్ర బాగా వేగకపోతే మధ్యలో మనకి తగిలినప్పుడు కొంచెం చేదనిపిస్తాయి. తరువాత కొన్ని వెల్లుల్లి రెమ్మలు అలాగే కరివేపాకు వేసేసుకొని ఈ తాలింపులో కొంచెం సేపు వేగనిద్దాము. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఇంగువని యాడ్ చేసేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, ఉల్లిపాయలు, టమాటాలని మొత్తాన్ని వేసేసి కొంచెము సాల్ట్, మనకి రుచికి సరిపడినంత సాల్ట్ని ఇక్కడే యాడ్ చేసేసేయండి. అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసేసి మనకి ఈ తాలింపులో బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసేద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలిపేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. 2 నిమిషాలకి మనకి ఉల్లిపాయ టమాటాల నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ టైంలో కొంచెం కారం అనేది పులుసుల్లో మరి ఎక్కువ వేసుకోకుండా కొంచెం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది. కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసేసి మరొక నిమిషం పాటు మగ్గనిద్దాము. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో వాటర్ వేసుకొని మంచిగా పులుసుని తీసేసి ఆ పులుసుని ఇక్కడ యాడ్ చేద్దాము. యాడ్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్లో ఇక్కడ బియ్యం పిండి కానీ లేదా శనగపిండి కానీ యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం పులుసు, కారం అన్నీ వేసాం కదా, ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఈ పులుసు అనేది కొంచెం సేపు మరిగేంత వరకు మరగనివ్వాలి. ఒక 2-3 నిమిషాలకి మనకి పులుసు అనేది బాగా మరుగుతుంది. అప్పుడు మనకి బెండకాయలు కానీ ఉల్లిపాయ కానీ మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టిన ఇక్కడ నేనైతే శనగపిండిని వాటర్లో మిక్స్ చేసి పెట్టాను. ఇక్కడ బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని కూడా పులుసులో యాడ్ చేసేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. వెంటనే కలుపుకోకపోతే మనకి ఉండలుగా అయిపోతుంది. మనకి వేసుకునేటప్పుడే కలుపుకుంటూ వేసుకుంటే మనకి ఉండలు అనేది రాకుండా ఉంటుంది. ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి మిక్స్ చేసేసి 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా తెల్లనివ్వండి. ఇలా తెల్లితే మనకి పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో మనం ఎక్కువ ఏ మసాలాలు వేయకుండా ఇలా పులుసు చేసుకుంటే బెండకాయ పులుసు అనేది నోటికి కమ్మగా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒకసారి బెండకాయ పులుసుని అయితే ఇలా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చింది ఏంటనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.